కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే, నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నీళ్ళలా ఉంది? అవును, అవి కుడితి నీళ్ళే. చిచి, నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే, తిరగల రైట్ టైపు, పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే, ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఇప్పుడు పట్టుకొచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుతావని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సోప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదాగా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి. అనాథ కూడా. అవును, ఎంత పొగరే నీకు? మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పా? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా చూసారా, మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది. అమ్మో, నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి వెళ్ళిపోదాం. పదండి, పదండి. ఇల్లు పెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. ఏంటి బాయ్స్ ఫైటింగా? నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి చేయండి. ఇంకేం ఫైటింగ్ మ్యామ్, బ్యాటరీ అంతా వీక్ అయిపోయింది. శ్యామ్, ఈ వేటికి ఇమాజిన్ చేసుకుందాంరా. ఓకేరా, కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం. ఏంటో పాడుపిల్లలు, ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలీదు. వీళ్ళకంటే ఆ పిడుగ్గారే బెటర్. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయి ఉంటుంది. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపప్పం చేశాను కదా. ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు, విలేజ్ స్ట్రోక్ కళ్ళ నీళ్ళు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో, పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా నేను. ఓ ముసలోళ్ళ, కూర్చో అయితే. ఏంటి బాబు, సెటిల్ అయిపోయా? కానీ మనుషులు తెచ్చిపెట్టా. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద, నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా, ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడిగి అలవాటే. బాబాయ్ గారు, స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి.
వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళము నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. ఏంట్రా ఇవాళ పొద్దు నుంచి ఒక్క సమాస్ కూడా కనపడలేదు. అవును గురు. అదిగో ఎవడో బ్లడ్ ఉన్న వాళ్ళు అన్నాడు గురు. ఏయ్, దాన్ని ముందు నేను చూశాను. ముందు నాకు దొరికింది. అదేం కుదరదు, నాకు ఇచ్చే. నా సంగతి తెలవదేమో. ఒకే గుండి ఒకే దెబ్బ. ఏమిటయ్యా ఏమిటి గొడవ? ఏం లేదు. ఏమీ లేదంటావేటయ్యా? ఏదో దాస్తున్నట్లు చూపించు. గట్టిగా అరవకయ్యా. అయితే 500 రూపాయలు ఇచ్చే. 500 రూపీస్ ఇచ్చే ఇచ్చే. ఇదంతా ఖరీదయ్యా. ఏడు బాబు ఖరీదు కడుతున్నారు. పంపించి నా బంగారు కడ్డీ కానీ దొరకలేదు కదా. పొద్దు నుంచి వెతుకుతున్నా. అదే కడ్డీ లేదు కణిక లేదు. నువ్వు ఇలా రావయ్యా మగడా. అయ్యో నా బంగారు కడ్డీ. అల్లరి కాకముందే ఓ 100 ఇలా పడే. 100 నా దగ్గర లేవే. లేవు. ఏమండి, ఏదో లావాదేవీలు పడుతున్నారు, ఏదైనా దొరికిందా? అబ్బే లేదండి. 100 లేకపోతే నీ చేతులున్న ఉంగరం ఇచ్చేసే. నా అదృష్టం ఇంతేం సరిపెట్టుకుంటా. చూడు చిట్టి తండ్రి, ఈయన గారి దగ్గర ఉంగరాలు లేవు కాబట్టి నువ్వే ఈయన గారికి 100 రూపాయలు ఇచ్చి ఈ కరికి నువ్వే తీసుకో. ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కణికి లేదు నువ్వు. ఏయ్ పల్లెటూరు బయట, నీకు దొరికింది బంగారం కాదు, కాకి బంగారం. దురాశకు పోయి దుఃఖపడకు. ఏయ్ చండి, ఈయన నేను చిన్నప్పటి నుంచి స్నేహితులు. మాకు మధ్య లక్ష లావాదేవీలు ఉంటాయి. మధ్యలో నువ్వేంటి? ప్రతిసారి మన ఇద్దరికి క్రాసింగ్ ఏంటి? నువ్వు పదవే. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కా? పదండి, నేను వస్తాను. పోలీసా? అయ్యి బాబాయ్ నీ కడుగు నువ్వే ఉంచుకో. ఏయ్ ఏయ్ నిన్ను నిన్ను గురు బొగ్గలాడుతుంది. చేయండి, నాకు నువ్వేం డబ్బు ఇవ్వక్కర్లేదు. ఈ కణిక నువ్వే ఉంచుకో. రండి 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 రండి. పెళ్ళైపోయినా మా తాతకి తద్దిన పెట్టాలండి. ఆర్డినరీ స్పెషలా? అంటే ఆర్డినరీ అంటే స్వర్గంలో మీ తాతని గేట్లలో 2 అమ్మాయిలు మాత్రం ముద్దెట్టుకుంటారు. అదే స్పెషల్ అనుకో. రమ్మలేదు రమ్మ డైరెక్ట్ గా వెళ్ళి దాని ఊళ్ళో పడతాడు. అయితే పెసలే చేయించండి. 100 రూపాయలు రక్షించుకో. మమా అనుకో. మామా చేయబట్టు శాశ్వత స్వర్గంలో ఒక నువ్వు తెరుస్తూ వెళ్ళ. రై శాస్త్రి, ఓ మంచి పిల్లదా. దేనికి? పెళ్లికి. ఆర్డినరీయా స్పెషలా? ఏంటా కోత? కోపరకాయ బాబు. ఆర్డినరీ అంటే కుంటి గుడ్డి మూగ చెవిటి. అదే స్పెషల్ అనుకో. అంగు రంగు పొంగు. ఇందా శాంతి, రోజా, మీనా, నగ్మ. బాబాయ్ నగ్మం చేసుకుని నాకు కూడా హెల్ప్ అవుద్ది. బాబాయ్ నన్ను ఎవరో కొట్టారు. నేనే. యారా అమ్మో, కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? వీళ్ళు పెళ్లి కూతుళ్ళ. సారీ క్షమించాలి. ఈ కట్ట పల్లెటూరు వాళ్ళకి ఇచ్చోండి. ఇలా ఉందేంటి? ఈ అమ్మాయికి కొంచెం దైవభక్తి